ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, మన జీవితాన్ని చూస్తున్న మన కుటుంబం మెచ్చుకోవాలంటే, మన జీవితాన్ని చూస్తున్న మన స్నేహితులు మెచ్చుకోవాలంటే, మన జీవితాన్ని చూస్తున్న మన బంధువులు మెచ్చుకోవాలంటే, మన జీవితాన్ని చూస్తున్న ఈ సమాజము మనల్ని మెచ్చుకోవాలంటే, మనము ఒకరు మెచ్చినట్లుగా బతకాలి. మనం ఎప్పుడైతే ఒకరు మెచ్చినట్లుగా బ్రతుకుతామో, మన జీవితాన్ని చూస్తున్న అందరూ మనల్ని మెచ్చుకుంటారండి. ఇంతకీ ఎవరు మనల్ని చూసి మెచ్చుకోవాలి? మనం ఎవరు మెచ్చుకునేలా బతకాలి అనంటే, అందుకు సమాధానం దేవుడండి. మనం ఎప్పుడైతే దేవుడు మెచ్చినట్లుగా బ్రతుకుతామో, దేవుడు మెచ్చుకునే జీవితాన్ని కలిగి ఉంటామో, మనల్ని చూస్తున్న మన కుటుంబం మనల్ని మెచ్చుకుంటారు, మన బంధువులు మనల్ని మెచ్చుకుంటారు, మన స్నేహితులు మనల్ని మెచ్చుకుంటారు, ఈ సమాజం అంతా మనల్ని మెచ్చుకుంటుంది. ఇంతకీ దేవుడు మెచ్చుకునేలా మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఆశించిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇంతకీ దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? పరిశుద్ధులను మెచ్చుకుంటాడు. ఎవరిని మెచ్చుకుంటాడు? నీతిమంతులను మెచ్చుకుంటాడు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరైతే భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా నీతిగా న్యాయంగా ఉంటారో వారిని దేవుడు మెచ్చుకుంటారండి. మరి మన జీవితం ఎలా ఉన్నది? మనల్ని చూస్తున్న దేవుడు మెచ్చుకుంటున్నాడా? అసహ్యించుకుంటున్నాడా? దేవుడు కొందరిని అసహ్యించుకుంటాడండి. ఎవరు వాళ్ళు? ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు బుద్ధి చెప్పినా సరే, ఎవరైతే దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తారో వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కాబట్టి ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవిద్దాం. మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబం మనల్ని మెచ్చుకునేలా మనల్ని మార్చుకుందాం. ఈ లోకంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్.